Hello guys, good morning. So today class లో మనం SAP FSCO పార్క్ డాక్యుమెంట్ ఎలా క్రియేషన్ చేయాలి, ఓకే అంటే ఒక డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేసి పోస్ట్ చేయాలి అండ్ ఆ డాక్యుమెంట్ని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ చూడండి, F-65లోకి వెళ్ళి పార్క్ డాక్యుమెంట్ని నేను పోస్ట్ చేస్తాను. తర్వాత దాన్ని మళ్ళీ FB V0లోకి వెళ్ళి ఎలా డిలీట్ చేస్తానో చూడండి. F-65 ఓకే, ఇక్కడ నేను టుడే డేట్తో ఎంట్రీ పాస్ చేస్తున్నాను. $40 ఇక రెంట్ తీసుకుంటున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ బాక్స్లో వెళ్ళి చూపిస్తాను. రెంట్ ఎంటర్ 5,000, business area, value date, so rent account 50 is the credit, 40 is the debit. Like bank account అంటే HDFC bank, మీరు ఏది క్రియేషన్ చేసుకుంటే అది. సో లైక్ సారీ and then enter star, business area, value date, rent account, లేదంటే ప్లస్ ఎంటర్. ఓకే, సో డాక్యుమెంట్కి వెళ్ళి పార్క్ చేస్తున్నాను. చూసారా, డాక్యుమెంట్ 19 V1 వాస్ పార్క్. నా కంపెనీలో పార్క్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలి. ఎలా? /n FB V0 ఎంటర్. చూడండి, ఎంటర్ ఇస్తే డైరెక్ట్గా మనకి FB V0లోకి వెళ్తే పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్ నెంబర్ 19 కదా, 19 ఇక్కడ చూపిస్తుంది. ఇక నేను ఫిజికల్ ఇయర్ ఇస్తాను. ఓకే, డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. చూసారా, ఇప్పుడు నేను పార్క్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డెబిట్ ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద బ్యాంక్ అకౌంట్. తర్వాత డాక్యుమెంట్లోకి వెళ్ళి డిలీట్ పార్క్ డాక్యుమెంట్. ఎస్, చూసారా, పార్క్ డాక్యుమెంట్ 19 V1 2022 డిలీటెడ్. ఓకే, ఎస్కేప్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నో కరెస్పాండింగ్ ఐటమ్స్ ఎగ్జిస్ట్, అంటే పార్క్ డాక్యుమెంట్ ఏమి లేవు, ఇంకా డిలీట్ చేసేసారు అనేది మనకి క్లియర్ కట్గా చెప్తుంది. ఇలాగా మనం పార్క్ డాక్యుమెంట్ డిలీట్ చేయొచ్చు. ఓకేనా? మన క్లాస్ బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.